వేదిక ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 94వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒక నిమిషం తెలంగాణ సినిమా వేదిక ఎందుకు ఆవిర్భావమైంది, ఎవరి కోసం పనిచేస్తుందనే ఒక ఇంట్రడక్షన్ తోటి మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని రంగాల్లో ఎవరి వాటా వాళ్లకు బైఫర్కేషన్ అనేది జరిగింది, కానీ తెలంగాణ సినిమా రంగంలో బైఫర్కేషన్ జరగలేదు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రఖ్యాత కవులు కళాకారులకు వాళ్లకు దక్కాల్సిన గౌరవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్కలేదు, అలాగే తెలంగాణలో కూడా దక్కని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో తెలంగాణ సినిమా వేదిక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా సినిమా రంగంలో ఉన్న మిత్రులందరితో కలిసి ప్రయాణం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే గద్దరన్న మీ పేరు మీద ఇచ్చిన అవార్డ్స్ విషయంలో కూడా అది సరైనది కాదు అనే ఉద్దేశంతో తెలంగాణ కవులు కళాకారులకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు, దాంట్లో ప్రభుత్వం సరిగా పనిచేయాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే కోర్టులో కేసు వేసి కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులకు సినిమా ఆర్టిస్టులకు వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళ కోసం పనిచేయడానికి తెలంగాణ సినిమా వేదిక పనిచేస్తుంది. ఈ క్రమంలో 2009లో ఏర్పడినటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మా సాటి మిత్రులైనటువంటి పెద్దలు, నాతోటి ఉన్నటువంటి వాళ్ళు అందరితోటి కూడా కలుపుకొని ఈ సినిమా వేదిక స్టార్ట్ చేసినాం. అందుకే మరొకసారి చెప్తున్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీలకు సంబంధం లేదు. ఇది తెలంగాణ వాళ్ళు, తెలంగాణ కళాకారులు, ఇదే అంశం, ఈ అంశం మీదనే పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఈ కార్యక్రమాన్ని నడిపించే బాధ్యత తీసుకున్నటువంటి తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లారా వేదిక మీదకి రావాలి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీనియర్ సినిమా నిర్మాత అంజయ్య సార్ వేదిక మీదకి రావాలి. తెలంగాణ సినిమా వేదిక గౌరవాధ్యక్షులు ప్రఫుల్ రామరెడ్డి సార్ వేదిక మీదకి రావాలి. సినీ నిర్మాత హీరో జయంత్ గౌడ్ అన్న వేదిక మీదకి రావాలి. అలాగే సీనియర్ యాక్టర్ తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ నాయకులైన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఈసీ మెంబర్స్ మాణికన్న, ప్లీజ్ వెల్కమ్ టు ద డాన్స్. అలాగే 1969 ఉద్యమకారుడు, ఇప్పటికీ చాలా యాక్టివ్గా తెలంగాణ విషయాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి రంగారెడ్డి సార్ వేదిక దగ్గర. అలాగే తెలంగాణ ఉద్యమకారుడు గుల్జారెడ్డి అన్న వేదిక దగ్గర. అలాగే ప్రధానంగా ఈ సభకు మేము సినారే గారితోటి ఉన్నటువంటి అనుబంధం, దాని గురించి మేము మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదట గుర్తొచ్చిన పేరు మౌనశ్రీ మల్లికన్న. అడగగానే ఈ కార్యక్రమానికి అందరికంటే ముందు వచ్చిండు అన్న ప్లీజ్ వెల్కమ్ మౌనశ్రీ మల్లికన్న. పల్లేపల్లి మోహన్ గారు సీనియర్ సంగీత దర్శకుడు వెల్కమ్. అలాగే సీనియర్ నటుడు, అలాగే మనం తెల్లారు లేస్తే ఏ ఛానల్లో చూసినా కనిపించే మా వైభవ్ వెల్కమ్ వైభవన్ ప్లీజ్. అలాగే నిర్మాత శంకర్ గౌడ్ అన్న ప్లీజ్ వెల్కమ్. అలాగే మేము సినిమా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న క్రమంలో సినిమా అంశం మీద పనిచేస్తున్న క్రమంలో అప్పుడు మాతో కలిసి పనిచేసినటువంటి సురేష్ రెడ్డి వేదిక మీదకి రావాలి. అలాగే మా యంగ్ హీరో అండ్ నిర్మాత శ్రవణ్ గౌడ్ వేదిక మీదకి రావాలి. అలాగే ఈ తెలంగాణ అంశంలో ఈ తెలంగాణ సినిమా వేదికకు బ్యాక్ బోన్గా ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ నుంచి
రాంబాబు వేదిక మీదకి రావాలి. అలాగే సీనియర్ నటుడు నరసింహారెడ్డి అన్న, ప్లీజ్ వెల్కమ్ టు ద డాస్. తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక యాదగిరి అన్న వేదిక మీదకి రావాలి. తెలంగాణ మహిళా వేదిక నుంచి అంజలి యొక్క వేదిక మీదకి రావాలి. అలాగే రామ్మోహన్ గౌడ్ అన్న, ప్లీజ్ వెల్కమ్ టు ద డాస్. అయితే ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, మాట ఇచ్చి వస్తామన్నారు. చూద్దాం, ఈలోపు మనం సభ స్టార్ట్ చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఒక్కసారి అందరికీ బ్యాక్ ఉన్న వాళ్ళు ముగ్గురు ఇటు సైడ్ రా. వెనక ఉన్న వాళ్ళు ఇటు రండి, ఇటు సైడ్ రండి. వస్తారు అందరూ వస్తారు. బ్యాక్ వైభవ్ అన్న లారా తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఈ సభను నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సారీ మిత్రులారా, చిత్రపురి కాలనీ నుంచి వచ్చినటువంటి దండాదన్న వేదిక మీదకి రావాలి ప్లీజ్. సారీ. మిత్రులందరికీ తెలంగాణ సినిమా వేదిక తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, కళాప్రపూర్ణ అనేక అవార్డ్స్ తీసుకున్న విశ్వకవి. అతని గురించి అతని 94వ జయంతి సందర్భంగా మనం ఈ ఫిలిం ఛాంబర్లో మాట్లాడుతూ ఉన్నాం. చాలా గొప్ప కవి. ఈ తెలంగాణ గడ్డ మీద వేములవాడ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు రాజన్న జిల్లా వేములవాడ ప్రాంతం హనుమాజిపేటలో తను జన్మించిండు. అమ్మ నాన్న వ్యవసాయదారులు. ఎంతో కష్టపడి ఆనాడు వృద్ధుల చదువు నేర్చుకున్నా కూడా తను తెలుగులో ఉన్నత విద్య అభ్యసించడానికి హైదరాబాద్ వచ్చిన క్రమంలో తన ప్రస్థానం ప్రారంభమైంది. 1885లో గులేబా కావాలి అనే సినిమాతో తన పాటల ప్రస్థానం ప్రారంభమైంది. అంటే తెలుగు సాహిత్య గడ్డ మీద ఈ కళారంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు మనకు ఆదర్శప్రాయం. అందుకే ఇవాళ తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో తన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడుకోవాల్సిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సినిమా వేదిక ఎందుకు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాలు ఈ తెలంగాణ స్వరాష్ట్రం వచ్చింది అని మాట్లాడుకుంటున్న సమయంలో ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన కవుల్ని, కళాకారుల్ని, ఆర్టిస్టుల్ని, నటుల్ని, సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళని ఈ ప్రభుత్వం గుర్తించే పరిస్థితి లేదు, కనీసం గౌరవించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యం నుంచే తెలంగాణ సినిమా వేదిక ఉద్భవించింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి? ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిండు.
ఆదర్శప్రాయంగా జీవించుండు. తెలుగు వెలుగును మద్రాసులో ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వేర్పడాలి అని గర్జించిన వాడు, మాట్లాడిన వాళ్ళు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఆనాడు తెలుగు వెలుగును ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి సినారె. ఆరుద్ర, శ్రీశ్రీ, సినారె లాంటి వాళ్ళు అనేక మంది తెలుగు వెలుగు కోసం పరితపించారు. అలాంటి మహానుభావుల్ని గుర్తించుకోవాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వాలు, మనం. కాబట్టి ప్రభుత్వాలు బాధ్యత మరిచినప్పుడు మనం మన మహానుభావుల్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తెలుగు వెలుగు బాటలో మనం ప్రయాణించవలసిన అవసరం ఉంది. అలాగే సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ వేరుపడుతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏదైతే ఆ మద్రాసు నుంచి తెలుగు వేరుపడాలని, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని పాట రాసిండో, అదే పాటను తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. రెండు రాష్ట్రాలని వర్ధిల్లాలన్నాడు. కాబట్టి ఇవాళ అలాంటి మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టినందుకు మనం గర్వించాలి. కాబట్టే తెలంగాణ సినిమా వేదిక వాళ్ళని గౌరవించడానికి ఈ వేదికని కొనసాగించడం జరుగుతోంది. అలాగే ఒక సి నారాయణ రెడ్డి గారే ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారా అంటే అనేక మంది ఉన్నారు. బ్రహ్మేర పోతున్న కాలం నుంచి లేదా అనేక మంది కవులు, కళాకారులు విశ్వవ్యాప్తంగా తెలుగును, ఈ ప్రాంత యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని వెలిగించడం వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి తెలుగు సినిమా రంగంలో విశేష కృషి చేసిన ప్రభాకర్ రెడ్డి కావచ్చు, కత్తి కాంతారావు కావచ్చు, సి నారాయణ రెడ్డి కావచ్చు, అనేక మంది వాళ్ళందరి చరిత్ర ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలో ఇవాళ కనుమరుగవుతున్న స్థితిని మనం చూస్తున్నాం. అందుకనే ఒక తెలంగాణ సినిమా వేదికే కాదు, ఇలా సినిమా రంగంలో పనిచేసిన ఆర్టిస్టులు, పనిచేస్తున్న వాళ్ళంతా కూడా మన చరిత్రని, మన మహానుభావుల చరిత్రని, మన త్యాగాల చరిత్రని ఎత్తి పట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ సభా వేదికను నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా మన సినిమా రంగంలో కృషి చేసిన వాళ్ళని అందరినీ కూడా ఈ విధంగానే సత్కరిస్తూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. వక్తలు మాట్లాడే ముందు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా వక్తల ద్వారా. తర్వాత శ్రీశ్రీ మన మల్లిక్ గారు, సినారె గారి శిష్యులు, తను ప్రారంభించిన తర్వాత కొన్ని విషయాలు కూడా తన ద్వారా మహాకవి సినారె గారు తెలుగు సాహిత్య రంగంలో ఎలాంటి కృషి చేశారు, సినిమా రంగంలో తన పడ్డ కష్టాలు ఏంటి అని కూడా మన వివరణ తీసుకున్న తర్వాత మిగతా ప్రధాన వక్తల ఉపన్యాసాలను కూడా మనం కొనసాగిద్దాం. ఎందుకంటే మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. వచ్చిన అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహణ జరిగేదాకా ఉండాలని కోరుతూ శ్రీ మనోశ్రీ మల్లిక్ గారిని మాట్లాడుతూ కోరుతాం. కార్తిక్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలి. తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో విశ్వకవి, మహాకవి, ఇంకేమైనా అంతకంటే ఎక్కువ విశేషణాలు ఉంటే అంతకంటే సర్వోన్నతమైనటువంటి కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 94వ జన్మదినం. ఈ కళామ తల్లి, సినిమా పరిశ్రమ కళామ తల్లి అయినటువంటి ఈ ఫిలిం ఛాంబర్లో జరుపుకోవడం మనందరం చేసుకున్నటువంటి ఒక మహా సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ లోకంలో ఎంతోమంది కవులు పుడతారు, మరణిస్తారు. కవులను ఒక్కరిని మాత్రమే మనం అమరులుగా చెప్పుకుంటాం. ఎందుకంటే కవి మరణిస్తాడు కానీ కవి వాక్కు మరణించదు. అందుకే కవి చిరంతన కవిగా, ఒక అజరామరమైనటువంటి కవులుగా వెలుగొందుతుంటారు. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి మోహన్ బైరాగి గారికి, మా లారా గారికి, ఇంకా దీనికి సంబంధించినటువంటి తెర వెనుక విభాగంలో చాలామంది ఈ ఇంత గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమం రూపకల్పన చేసిన ప్రతి ఒక్కరికి, దీని గురించి ఇది బాగా జరగాలని ఆలోచించిన, క్షణం పాటు ఆలోచించిన వారికి కూడా, వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సీనియర్ నిర్మాత అంజయ్ గారు, అలాగే బుల్లితెర మెగాస్టార్ వైభవ్ గారు, అలాగే పరిశోధకుడైనటువంటి
వేదిక ముందు కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, జయవీర్ కోటగిరి. తర్వాత ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమానికి సినారేతో అనుబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తి వస్తే బాగుంటుందని ఈ సంస్థకు నా పేరును తెలియజేసినటువంటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు అయినటువంటి బల్లేపల్లి మోహన్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే వేదిక మీద చాలా లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ సినిమా వర్ధిల్లాలి, తెలంగాణ సినిమా తెర వెనుక విభాగం, సాంకేతిక విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తెర ముందు ఉన్నటువంటి నటీనటులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక గౌరవం దక్కాలి, వాళ్ళు పడినటువంటి శ్రమకు గౌరవం దక్కాలనేటువంటి ఒక ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి విషయంగా ఈ సంస్థ ఆవిర్భావం జరగడం నేను చాలా మనస్ఫూర్తిగా ఒక తెలంగాణ ఉద్యమకారినిగా, తెలంగాణ కవిగా నేను ఈ విషయాన్ని నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను. ఇకపోతే నారాయణ రెడ్డి గారు విశ్వకవి ఎలా అయ్యారు? ఏ కవి అయినా కూడా 2 రకాలుగా రాస్తారు, 3 రకాలుగా రాస్తారు. ఒకటి వైయక్తికమైనటువంటి అంటే సొంత అనుభూతులను కవిత్వంగా రాయడం. 2 సామాజిక పరమైనటువంటి విషయాలను కవిత్వంగా రాయడం. అంటే సమాజంలో అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాల గురించి కానీ, సమాజంలో మనిషి పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ, వాళ్ళకు మెరుగైనటువంటి జీవితం రావాలనేటువంటి ఉద్దేశంలో కానీ కవిత్వం అనేది రాయడం జరుగుతుంది. 3వది ఆధ్యాత్మికం, భక్తి. ఈ మూడు ఒక్కరే రాశారు. అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశ్వకవి అయ్యారు, మహాకవి అయ్యారు. ఆయన భక్తి గీతం రాసిన, సామాజిక గీతం రాసిన, లేదా వైయక్తికమైనటువంటి సంఘర్షణలు రాసినా కూడా చాలా అద్భుతమైనటువంటి అభినివేశం అందులో ఉంటుంది. ఆయన గజల్ రాసినా కూడా అసలు గజల్ అనేది ప్రక్రియ, ఉర్దూ మనం పార్సీ భాషలను తీసుకుంటే గజల్ అనేది ఒక వేదనాభరితమైనటువంటి విరహ సంఘర్షణకు సంబంధించినటువంటి అంశం. అయితే దాన్ని గురువు గారు ఒక ప్రయోక్తగా సమాజం కోసం, సమాజంలో ఉండేటువంటి మార్పుల కోసం గజల్ను ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో పెట్టినటువంటి వ్యక్తి మనకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కనబడతారు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. అంటే పరుల కోసం, అంటే ఈ 2 వాక్యాల్లో, కవితా పాదాల్లో, ఈ గజల్లోని ఈ షేర్లో తను ఏమంటున్నాడంటే పరుల కోసం పాటుపడని నరుడి బ్రతుకు దేనికని అన్నాడు. అంటే మనిషి పుట్టిన తర్వాత పరుల కోసం ఆలోచించకుండా, మా మాణిక్ భాష ఉన్నాడు, ఎప్పుడు చూసినా మా మాణిక్ అన్న ఉన్నాడు, ఎప్పుడు చూసినా కూడా కళాకారులు వాళ్ళ జీవితాలు బాగుండాలనేటువంటి ఆశతో మాలో పనిచేస్తూ ఉంటారు. అలాగే నారాయణ రెడ్డి గారు ఏంటంటే పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, అంటే ఆయన వైయక్తికమైనటువంటి, ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవన విధానం గురించి చెప్తున్నారు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనీళ్లకు నీరందివ్వని వాగు పరుగు దేనికని అన్నాడు. ఒక మనిషి మరణించిన తర్వాత తన సమాధి మీద రాయబడేటువంటి అక్షరాలు ఏవైతే మిగులుతాయో, కవితా పాదాలు ఏవైతే మిగులుతాయో అలాంటి 2 వాక్యాలను సృష్టిస్తారో వాళ్ళే చిరంతరమైనటువంటి, అజరామరమైనటువంటి కవులుగా వర్ధిల్లుతారు. ఇవాళ మీరు హనుమాజిపేట, మా నారా అన్న చెప్పాడు, హనుమాజిపేటకు మీరు వెళ్ళి చూడండి, ఆ సమాధి మీద రాసి ఉండేటువంటి అనంతమైనటువంటి 87 కావ్యాలను రాసినటువంటి, 87 కవితా సంపుటాలను రాసినటువంటి ఒక గొప్ప కవి, నృత్య రూపకాలు రాసినటువంటి కవి, కవితా సంపుటాలు రాసినటువంటి, దీర్ఘ కవితలు రాసినటువంటి విశ్వంబర్ రాసినటువంటి ఒక గొప్ప కవి 2 వాక్యాలను మిగుల్చుకొని వెళ్ళారు. అది పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనీళ్లకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. అలాగే ఇప్పుడు మీరు కాళోజీని తీసుకోండి, ఎంత సారస్వతాన్ని సృష్టించినా, నాగొడవ లాంటి మహాకావ్యాలను రాసినప్పటికీ ఒక్క అక్షరం 1,00,000 మెదళ్లకు కదలిక అనేటువంటి వాక్యంతో ఆయన బతికిపోయారు. అలాంటి లక్షలాది వాక్యాలను సృష్టించినటువంటి మహాకవి మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సారస్వతాన్ని మాత్రమే కాకుండా సాంస్కృతిక రంగంలో తను కవిత్వం రాస్తాను, నేను ఇంట్లో కూర్చొని కవిత్వం రాస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన
కవిత్వం ఒక గొప్ప అధ్యాపకుడిగా రాణించారు, అంటే మహాగురువుగా రాణించారు, అలాగే ఒక గొప్ప కవిగా రాణించారు, గొప్ప రాజకీయవేత్తగా రాజ్యసభలో అడుగుపెట్టి కవిలోకానికి సినిమా పరిశ్రమకు ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహాకవిగా మనకు నారాయణ రెడ్డి గారు కనిపిస్తారు. ఆయన ప్రతి క్షణం మనిషి పుట్టిన ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలని చెప్తారు. అంటే ఏ రోజైతే తను ఇంత సారస్వతాన్ని సృష్టించినప్పటికీ, ఇన్ని కావ్యాలు రాసినప్పటికీ ఆయన ఏమంటారంటే, ఇవాళ నేను కవిత రాయలేదు, అందుకే నాకేదో ఉక్కపోతుగా ఉంది, నాకేదో వెలితిగా ఉంది అంటే ప్రతిరోజు కూడా తాను ఇప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ పనిలోనైతే రాణించాలనుకుంటున్నారో ఆ ప్రతి క్షణం కూడా ఆ పని కోసం ఆలోచించమని చెప్పారు. తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం, కాలం గతి మారుతుంది ప్రతి క్షణం. అంటే ప్రతిరోజు మనకు తూర్పు తెల్లారుతూనే ఉంటుంది, కానీ కాలం గతి మారుతుంది, మనల్ని ప్రతి క్షణం మరణానికి దగ్గర చేస్తుంది. కాబట్టి మనం మన లక్ష్యం కోసం పోరాటం చేసేటప్పుడు జన్మ సార్థకత జరపాలనేటువంటి ఒక తపన ఉంటే, మనకు ఆ కాలం గతి మారుతున్నటువంటి ఆ అభినివేశాన్ని మనం గుర్తిస్తే, ఆ కాలం జారిపోయే కాలాన్ని గతిని మనం గనక గుర్తిస్తే మన లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని ఆయన నిరూపించినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి ఇవాళ కవి తెలంగాణలో అద్భుతమైనటువంటి కవులుగా ఒక పద్మవిభూషణ్ కాళోజీ గారు కావచ్చు, పద్మభూషణ్ నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఒక జ్ఞానపీఠ పురస్కారాన్ని తెలంగాణకు మొట్టమొదటిసారిగా మనకు అందించి పెట్టినటువంటి మహనీయుడు. ఒక కవిగా గొప్పవాడు, ఒక సినిమా పాటల రచయితగా గొప్పవాడు, ఒక మనిషిగా గొప్పవాడు, ఒక రాజకీయవేత్తగా గొప్పవాడు. ఇలా ఒక మాటను ఎలా మాట్లాడాలి సభల్లో, ఒక సభకు ఒక అలిఖిత రాజ్యాంగాన్ని కూడా సృష్టించి సభను ఎలా ప్రారంభించాలి, సభలో వక్తలు ఎలా మాట్లాడాలి, ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి, సభ ఉద్దేశం ఏంటి అనేటువంటి ఒక అలిఖిత రాజ్యాంగాన్ని సృష్టించి మనకు అనేక విషయాలు నేర్పించి ఈ భూమి నుంచి ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆయన వెళ్ళిపోయిన ఆయన పాటల్లోని మధురిమలు కానీ, ఆయన పాటల్లోని సామాజికత కానీ, ఆయన పాటల్లో ఉన్నటువంటి గొప్ప సంవేదన కానీ మనకు ఎప్పుడు కూడా మనల్ని మేల్కొల్పుతూనే ఉంటుంది. ఆయన పాట ద్వారా, మాట ద్వారా, కవిత ద్వారా. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచి నాతో మహనీయుడి గురించి ఉండే జ్ఞాపకాలను చెప్పమని అడిగారు. ఆయన ఎంత గొప్పవారంటే, చాలా సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న ఆంధ్రప్రభలో ఒక కవిత రాశాను, ఒక 25 ఏళ్ల క్రితం. అప్పుడు నా పుస్తకం కూడా రాలేదు. అప్పుడు ఆ కవిత చదివి ఆయన ఫోన్ చేసి అభినందించారు. ఒక జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ఎవరో తెలియని ఒక అనామకుడైనటువంటి కవికి ఫోన్ చేసి నీ కవిత చాలా బాగుందని చెప్పేటువంటి ఆ దార్శనికత, ఆ వ్యక్తిత్వం మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. చాలా కష్టం అలాంటి వ్యక్తిని మనం చూడడం. అలాగే ఆయనతో పాటు ఎన్నో సభల్లో పాల్గొనేటువంటి అవకాశం, ఆయన పుస్తకాలను ఆయన ఇలా కూర్చుంటే ఆయన పుస్తకాలను సమీక్షించేటువంటి భాగ్యం, అలాగే పత్రికాముఖంగా కూడా ఆయన పుస్తకాలను, ఆయన కవిత్వాన్ని సమీక్షించేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఆ మహనీయుడితో ఉన్నటువంటి ప్రయాణం చాలా అద్భుతమైంది. ఆయనతో ఎవరు కలిసినా కూడా సినారే నన్ను గాఢంగా ప్రేమిస్తారు. మాణికన్నకు బాగా తెలుసు, మాణికన్నను చూడగానే ఇలా నవ్వేవారు అనమాట. ఆయన ఒక మనిషిని చూసినప్పుడు నవ్వుతాడు. మంటలు మానవుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనేది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు చాలా పుస్తకాలకు వస్తుంటుంది, కానీ మంటలు మానవుడు అనేటువంటి పుస్తకం చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. చాలా అద్భుతమైనటువంటి సారస్వతాన్ని సృష్టించాడని మనం సర్టిఫికెట్ చేయాల్సినటువంటి కవి కాదు. తెలుగు నేల మీదనే కాదు, ప్రపంచంలో పుట్టినటువంటి మహాకవుల్లో అగ్రేసర వరుసలో ఉండదగ్గ మహానుభావుడు. ఆయన రాసినటువంటి ఒక పల్లవి చరణాన్ని మీకు ఎవరికి తెలియదు. ఆ పాట ఆయన రాసిన కొన్ని సందర్భాల్లో ఆయన రాసి నాకు వినిపించేవారు. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అవునా ఈ కవిత ఎలా ఉందో చెప్పు అని. అంటే ఆయన ఎవరు వెళ్ళినా కూడా ఆయన ఆ రోజు రాసినటువంటి తాజా కవిత వినిపించేవారు. అలా ఒక సందర్భంలో నాకు వినిపించినటువంటి ఒక పల్లవి, ఒక చరణం నేను పాడి వేస్తాను. ఇది ఎవరికి తెలియదు ఆయన రాసినటువంటి పాట అని.
ఈ పాటను స్వరపరిచినటువంటి సంగీత దర్శకుడు సాయి మధుకర్ గారు. చూడండి, ప్రేమ ఇంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి అభ్యుదయ కవిత్వం రాసినటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లాడైపోయి ఒక టీనేజ్ బాలుడిగా మారి ఒక ప్రేమ కవితను ఎలా రాశాడో చూడండి. నా మదిలో విరిసిన ఆమనివు, నా మదిలో విరిసిన ఆమనివు, నా కన్నుల మెరిసిన పున్నమివో, నా మదిలో విరిసిన ఆమనివు, నా కన్నుల మెరిసిన పున్నమివో, సగము సగము పూచే పూలలో ఎగిసే పరిమళమువో, సగము సగము పూచే పూలలో ఎగిసే పరిమళమువో, తెరలు తెరలుగా తరలిపోయే, తెరలు తెరలుగా తరలిపోయే చిరుతగాలి పొరవో, చిరుతగాలి పొరవో, నా మదిలో విరిసిన ఆమనివు, నా కన్నుల మెరిసిన పున్నమివో, బరువు బరువుగా నింగిలో, బరువు బరువుగా నింగిలో పయనించే మొయిలో, తరల తరల హాసము చిల్లికే, తరల తరల హాసము చిల్లికే తరుణ చెంచలవో, తరుణ చెంచలవో, నా మదిలో విరిసిన ఆమనివు, నా కన్నుల మెరిసిన పున్నమివో, పలుకు పలుకులో సోలిపోయే వలపు కిన్నెరవో, పలుకు పలుకులో సోలిపోయే వలపు కిన్నెరవో, అలలు అలలుగా తేలిపోయే, అలలు అలలుగా తేలిపోయే అమరగానమువో, అమరగానమువో, నా మదిలో విరిసిన ఆమనివు, నా కన్నుల మెరిసిన పున్నమివో. అలాగే ప్రపంచ పదుల్లోని ఒక 2 లైన్లు మనిషిని పడుకున్నటువంటి మనిషిని మేలుకొల్పేటువంటి వాక్యాలు ప్రపంచ పదుల్లో రాశారు. చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు, ఎందుకైనా మేలు లోకమెక్కడుందో తెలుసుకుంటే, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు, కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు, విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే, పరిణతమది ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే, విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే, పరిణతమది ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే, పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేది ఎలా, ఎలా పరమనీతి మొలకెత్తదు ప్రమాణ ప్రసంగాలు వల్లిస్తేనే, అసలు లోతు చేజిక్కదు ప్రసంగాలు వల్లిస్తేనే, గాలిలోన ఎగిరిపడే గడ్డి పరక ఊపిరెంత,
ఏటిలోన తుల్లిపడే నీటి బుడ్డగ ఉనికి ఎంత, కాలిలోన ఎగిరిపడే గడ్డి పరక ఊపిరెంత. ఏటిలోన తుల్లిపడే నీటి బుడ్డగ ఉనికి ఎంత, అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతే ఏం లాభం, అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతే ఏం లాభం. కడలిలోన మిడిసిపడే కప్ప పిల్ల పాపుడెంత, నరమంత్రపు సిడి నేర్పిన నడమంత్రపు సిరి నేర్పిన దుడుకు బుద్ధి దూకుడెంత. ఇది నా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీతో ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకునేటువంటి ఆయన అక్షరాల గురించి ఆయన జీవితాన్ని గురించి స్మరించుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మోహన్ బైరాగ్ గారికి, లారా గారికి, మా బల్లెపల్లి మోహన్ అన్నకు పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముందున్న నా స్నేహితులు కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ మోహన శ్రీ మల్లికన్న. బాలుగారు వేదిక మీద రావాలి. అలాగే పుట్టంరెడ్డి మాధవరెడ్డి గారు కూడా రెడ్డి జాగృతి అధ్యక్షులు కూడా వేదిక మీద రావాలి. అయితే మిత్రులారా, తెలంగాణ టైగర్, తెలంగాణ గొంతుక వినిపిస్తున్న ఒక గొప్ప నాయకుడు, తెలంగాణ హీరో అండ్ నిర్మాత. మన మహానుభావుల చరిత్ర కనుమరుగవుతున్న సమయంలో పైడి జయరాజు కోసం కరీంనగర్ నుంచి పోయి దేశంలో మన సినిమా సాహిత్య రంగంలో నటనలో వినలేని గుర్తింపు తెచ్చుకున్న పైడి జయరాజుకి రావాల్సిన గుర్తింపుని రాలేని పరిస్థితిలో తన కోసం కొట్లాడుతూ, అలాగే మహానుభావుల చరిత్రను బయటికి తీస్తూ తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడుతున్న, తెలంగాణ సినిమా రంగంలో తెలంగాణ ప్రత్యేక సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్న మా యంగ్ టైగర్ జయంత్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.